మహిపాల్ రెడ్డి పటాన్చెరు ఎమ్మెల్యే బీఆర్ఎస్లోకి తిరిగి వెళ్తున్నారు అనేది మనందరికీ తెలిసిందే. ఇప్పుడు కేటీఆర్ను కలిసేందుకు మహిపాల్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీలో చేర్చుకునేందుకు హరీష్ ఇప్పటికే ఓకే చెప్పారు అంటూ గూడెం వర్గం చెప్తున్నట్లుగా తెలుస్తోంది. గతంలో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలను కూడా తిరిగి చేర్చుకునేది లేదు అంటూ కేటీఆర్ గతంలో చెప్పారు. అయితే ఇప్పుడు వాళ్లలో చాలామంది కూడా ఇప్పుడు గూడెంతో పాటు తిరిగి బీఆర్ఎస్లోకి వచ్చే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరి గూడెంని కానీ లేదంటే మిగతా వాళ్ళని కానీ తిరిగి బీఆర్ఎస్లోకి రానిస్తారా అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నం అవుతుంది. కేటీఆర్ని కలిసి పార్టీ మారడానికి అప్పుడున్నటువంటి పరిస్థితులు ఏంటి, ఎందుకు మారారు, ఇప్పుడు మళ్ళీ ఎందుకు వస్తున్నారు అనేది ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. తప్పు చేశానని ఒప్పుకుంటా అంటూ కూడా గూడెం మహిపాల్ రెడ్డి అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరి తప్పు చేశానంటూ ఇప్పటికే మహిపాల్ రెడ్డి చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ నాకు కన్న తండ్రి లాంటిదని, గూడెం తిరిగి బీఆర్ఎస్లో చేరితే మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా క్యూ కట్టే అవకాశం ఉంది అంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరో 3 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్తో టచ్లో ఉన్నట్లుగా ఇప్పటికైతే సమాచారం. మనందరికీ తెలిసిందే 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ను వదిలి కాంగ్రెస్ గూటికి చేరారు. అయితే ఇప్పుడు ఆ 10 మందిలో 7గురికి ఇప్పటికే క్లీన్ చిట్ వచ్చింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ దగ్గర నుంచి సంజయ్ కుమార్, కడియం శ్రీహరి, దానం నాగేంద్ర, వీళ్ళ 3కి ఇంకా క్లారిటీ రాలేదు. ఇవాళ సుప్రీంకోర్టు కూడా స్పీకర్కి నోటీసులు ఇచ్చింది. వీళ్ళ 3 విషయంలో కూడా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అని. 7గురికి క్లీన్ చిట్ ఇచ్చింది. ఇప్పుడు ఈ 7గురిలో గూడెం మహిపాల్ రెడ్డి కూడా ఉన్నారు. అంటే గూడెం మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్లోనే ఉన్నాను అని స్పీకర్కి సమాధానం చెప్పారు. స్పీకర్ ఓకే అని చెప్పారు. సో ఇక ఆయన మీద అనర్హత వేటు వేసే అవకాశం లేదు. మిగతా 6గురి మీద 7గురి మీద కూడా వేసే అవకాశం లేదు ఓవరాల్గా. సో ఇప్పుడు ఈ 7గురిలో ఒకరు గూడెం మహిపాల్ రెడ్డి కాబట్టి ఆయన తిరిగి బీఆర్ఎస్లో యాక్టివ్ అవ్వాలని ప్లాన్ చేసుకుంటున్నారు. నిన్న ఆయన మాట్లాడినటువంటి మాటలు కూడా మనం విన్నాం. ఒకసారి అవకాశం ఉంటే మరొకసారి ఆయన మాటలు విందాం మనం. బట్ ఆయన ఇప్పుడు బీఆర్ఎస్లో చేరడానికి ఇంతకీ కేటీఆర్ ఒప్పుకుంటారా? గతంలో తిరిగి ఒకవేళ పార్టీలోకి వస్తే మేము ఒప్పుకోమని చెప్పేసి కేటీఆర్ అన్నారు. ఆ మాట మీదే ఉంటారా? లేదంటే మన ఎమ్మెల్యే లేదు కదా, ఏదో తప్పు చేసామని ఒప్పుకుంటున్నారు, రానిచ్చేద్దాం పార్టీలో కానీ మళ్ళీ తిరిగి తీసుకుంటారా? మహిపాల్ రెడ్డితో పాటు మరొక 3 కూడా రెడీగా ఉన్నారు తిరిగి బీఆర్ఎస్లోకి రావడానికి అనే చర్చ జరుగుతోంది. అయితే ఇక్కడ ప్రశ్న ఎందుకు అనే ప్రశ్న వచ్చినప్పుడు గూడెం మహిపాల్ రెడ్డికి ఇప్పుడు పటాన్చెరువులో ఆయన గెలిచి కాంగ్రెస్లోకి వెళ్ళిన తర్వాత స్థానిక కాంగ్రెస్ నాయకులతో ఆయనకి విపరీతమైన పోటీ ఏర్పడింది. అక్కడ అంటే సయోధ్య కుదరలేదు. స్థానిక నాయకులు ఆయన్ని డామినేట్ చేసే ప్రయత్నం చేయడం, ఎమ్మెల్యే అయినా సరే ఆయనకి వాల్యూ ఇవ్వకపోవడం, మొత్తం కాంగ్రెస్ నాయకులదే హవా నడుస్తుంది. ఇక ఆయన ఏ ఉపయోగం లేదు నాకు ఇక్కడ ఉంటే, వెంట్రుక మందం ఉపయోగం కూడా లేకుండా పోయింది నాకు కానీ, నా నియోజకవర్గానికి కానీ, నా ప్రజలకు కానీ. అలాంటప్పుడు నేను ఎందుకు ఉండాలి కాంగ్రెస్లో, తప్పు చేశాను కాంగ్రెస్లో చేరి అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ని గెలిపించాలి అంటూ ఇప్పటికే ఒక స్టేట్మెంట్ కూడా పాస్ చేశారు. రేపు మున్సిపల్ ఎన్నికల్లో ఆయన బీఆర్ఎస్ తరఫున ప్రచారం చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. ఈలోగా ఆయన పార్టీలోకి వస్తారని, ఆయనతో పాటు మరొక 3-4 పార్టీలోకి తీసుకొస్తారని, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలను తిరిగి వెనక్కి తీసుకొస్తారంటూ కూడా చర్చ జరుగుతుంది. ఇప్పటికే హరీష్తో మాట్లాడారంటూ సమాచారం అందుతోంది. కేటీఆర్తో కూడా మీటింగ్ ఉండే అవకాశం కనిపిస్తోంది అంటున్నారు. సో అసలు ఎంతవరకు వచ్చినాయి చర్చలు? ఒక్కసారి అవకాశం ఉంటే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు మరి మనం వినిపిద్దాం ఒకసారి వ్యూవర్స్కి. యా ప్లీజ్. ఏసినా మనకు అక్కడ ఏదో పరిస్థితుల్లో బట్టి ఒక అడుగు తప్పుటట్టు వేయడం జరిగింది. ఏసినా మనకు అక్కడ ఏమాత్రం కింద నియోజకవర్గానికి, నియోజక ప్రజలకు, నాకు ఎక్కడ ఒక ఎట్టిక మందము లాభం జరగలేదు. అన్ని కోర్టు ద్వారానే చూసుకుంటా ఉన్నాం. కాబట్టి అందుకే ఆలోచన చేసి ఈరోజు కన్న తల్లిదండ్రులను మరవకుండా 3 సార్లు నాకు టికెట్ ఇచ్చి మీ అందరి ఆశీర్వాదంతో బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచినాం. కాబట్టి రేపు మనకందరూ మీరందరూ కష్టపడి చేసిరు పరిస్థితుల్లో బట్టి ఒక అడుగు తప్పుటట్టు వేయడం జరిగింది. వేసినా మనకు అక్కడ ఏమాత్రం కింద నియోజకవర్గానికి, నియోజక ప్రజలకు, నాకు ఎక్కడ ఒక ఎట్టిక మందము లాభం జరగలేదు. అన్ని కోర్టు ద్వారానే చూసుకుంటా ఉన్నాం. కాబట్టి అందుకే ఆలోచన చేసి ఈరోజు కన్న తల్లిదండ్రులను మరవకుండా 3 సార్లు నాకు టికెట్ ఇచ్చి మీ అందరి ఆశీర్వాదంతో బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచినాం. కాబట్టి రేపు మనకందరూ మీరందరూ సో తప్పు చేశాను, పార్టీ మారడం వల్ల నాకు వెంట్రుక మందం ఉపయోగం కూడా లేదు నాకు కానీ, నా నియోజకవర్గ ప్రజలకు కానీ అని చెప్పి ఆయన అంటున్నారు.
సో ఇప్పుడు ఏం చర్చలు జరుగుతున్నాయి? ఆయన మళ్ళీ బీఆర్ఎస్ అధిష్టానాన్ని ఎలా కాంటాక్ట్ అవుతున్నారు? మరి వాళ్ళని ఎలా కన్విన్స్ చేస్తారు? ఎంతమంది రెడీగా ఉన్నారు తిరిగి బీఆర్ఎస్లోకి రావడానికి? బీఆర్ఎస్ను వదిలి కాంగ్రెస్లో చేరిన వాళ్ళలో డీటెయిల్స్ తెలుసుకుందాం. మధు జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. మధు, మైపాల్ రెడ్డితో పాటు మరికొంతమంది కూడా రెడీగా ఉన్నారు వెనక్కి రావడానికి అంటున్నారు. ఇప్పుడు మొన్న స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చినటువంటి 7గురిలో ఎంతమంది తిరిగి వచ్చే అవకాశం ఉంది ఇప్పటికీ? అండ్ మైపాల్ రెడ్డి ఇప్పటికే హరీష్తో మాట్లాడారు అంటూ కూడా కొంతమంది అంటున్నారు. ఈజ్ దట్ ట్రూ? ఎప్పుడు కలవబోతున్నారు కేటీఆర్ని? ఎగ్జాక్ట్లీ ఈ రోజు సాయంత్రం తర్వాత కేటీఆర్ని కలవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కేటీఆర్ అపార్ట్మెంట్ కోరారు. పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి అనేటువంటిది ఆయన వర్గీయులు చెప్తా ఉన్నారు. అయితే ఆయన కాంగ్రెస్ లో సంతోషంగా లేరు. కాంగ్రెస్ లో 2 ఏళ్ల నుంచి కూడా అభివృద్ధి జరగట్లేదు. పటాన్ చెరువు నియోజకవర్గంలో అసలు ఏదో అనుకోని వస్తే తప్పు జరిగిపోయింది, తప్పు చేశాను అనేటువంటి స్టేట్మెంట్ ఆయన చేశారు. వెంట్రుక మందం అంతా కూడా లాభం జరగలేదు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నటువంటి నిన్న మాట్లాడారు. ఈ రోజేమో కేటీఆర్ అపాయింట్మెంట్ కోసం తిరుగుతా ఉన్నారు. కేటీఆర్ ఓకే అంటే కేటీఆర్ తో మాట్లాడతారు. బీఆర్ఎస్ పార్టీలో మరొక కీలక నేతగా ఉన్నటువంటి మాజీ మంత్రి హరీష్ రావు, ఆ జిల్లాకి సంబంధించినటువంటి గతంలో మంత్రి కూడా కాబట్టి ఆయన యాక్సెప్ట్ చేశారు. గూడెం మైపాల్ రెడ్డి పార్టీలోకి రావడానికి ఆయన క్లియర్ గా ఉన్నారు. అందులో భాగంగానే రీసెంట్ గా గూడెం మైపాల్ రెడ్డి తమ్ముడు మధుసూదన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఆయన ఈ చర్చలు జరిగిపోయాయి. సో పార్టీలోకి రావడమే తరువాయింది. కేటీఆర్ ఒప్పుకోవాలి. కేటీఆర్ ఒప్పుకున్న తర్వాత ఈ అంశాన్ని కేసీఆర్ కి చెప్పాలి. కేసీఆర్ అపాయింట్మెంట్ దొరికితే కేసీఆర్ కాళ్ళు మొక్కి పార్టీలో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అనేటువంటిది చర్చ జరుగుతా ఉంది. మరి గూడెం మైపాల్ రెడ్డి అయితే డైరెక్ట్ గా ఓపెన్ అవుతా ఉన్నారు. ఆయన చేస్తున్నటువంటి స్టేట్మెంట్, ఈ మధ్య కాలంలో సంక్రాంతికి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలు, అందులో గూడెం మైపాల్ రెడ్డి ఫోటో. తర్వాత రీసెంట్ గా నిన్న మాట్లాడడం, గత 4-5 రోజుల కింద వాళ్ళ తమ్ముడు మాజీ మంత్రి హరీష్ రావుతో భేటీ కావడం, ఇవన్నీ పరిణామాలు చూస్తూ ఉంటే కన్న తండ్రి లాంటి పార్టీని వదిలి తప్పు చేశాను, నన్ను ఎమ్మెల్యేగా చేసినటువంటి పరిస్థితి ఉంది, 2 సార్లు ఆ పార్టీ బీఫామ్ మీద ఎమ్మెల్యేగా గెలిచాను, ఆ పార్టీకి ద్రోహం చేశాను అనేటువంటి ఫీలింగ్ ఉంది. ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులనే గెలిపించాలి అనేటువంటి ఒక స్టేట్మెంట్ చేశారు. ఇప్పుడు గతంలో పార్టీ మారినటువంటి సందర్భంలో కేసీఆర్ కాళ్ళు మొక్కినా పోయిన ఎమ్మెల్యేలను తిరిగి చేర్చుకోము అనేటువంటి స్టేట్మెంట్ కేటీఆర్ చేశారు. మరి ఇప్పుడు గూడెం మైపాల్ రెడ్డిని చేర్చుకుంటే మిగతా వాళ్ళు కూడా వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి చర్చ జరుగుతా ఉంది. కాళే యాదయ్య, తర్వాత బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, సంజయ్, ఇట్లా ఇంకా కొంతమంది వచ్చే అవకాశం ఉంది. ఎవరు కూడా పోయిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో సంతోషంగా లేరు అనేటువంటి చర్చ కొనసాగుతుంది. దీన్ని ఈక్వేషన్ గా మార్చుకొని ఏమన్నా తీసుకునే మళ్ళీ ఆయన పార్టీలోకి తీసుకునేటువంటి అవకాశం ఉందా అనేటువంటి చర్చ ప్రస్తుతం పటాన్ చెరువు నియోజకవర్గంలో జరుగుతా ఉంది. ఇది ఒకటే కాదు, ఇంకొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే అక్కడ కాటా శ్రీనివాస్ గౌడ్ సంబంధించినటువంటి వర్గీయులు ఈయన యాక్సెప్ట్ చేయట్లేదు. ఇద్దరు తలపడ్డారు. డి అంటే డి అనేటువంటిది ఒక రకంగా చెప్పాలంటే 3 తలపడ్డారు. గూడెం మైపాల్ రెడ్డి, కాటా శ్రీనివాస్ గౌడ్, తర్వాత నీలం మధు ముదిరాజ్, ఈ 3 తలపడ్డారు. ఈ 3 ఒకటే పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు. కాబట్టి అక్కడ పొసగట్లేదు. పేరుకే ఎమ్మెల్యే, పార్టీ కార్యక్రమాల్లో మిగతా కార్యక్రమాల్లో గూడెం మైపాల్ రెడ్డిది ఎక్కడ ఆయన మాట నడవట్లేదు. కాటా శ్రీనివాస్ గౌడ్కి సంబంధించినటువంటి మాటనే చెల్లుబాటు అవుతా ఉంది. అందులో భాగంగా ఆయన ఇమ్మడలేకపోతా ఉన్నారు. కాటా శ్రీనివాస్ గౌడ్ కాక తట్టుకోలేకనే మళ్ళీ బీఆర్ఎస్ కి పంచన చేరుతున్నారనేటువంటి చర్చ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. కానీ కేటీఆర్ ఓకే అనుకుంటే కేసీఆర్ అపాయింట్మెంట్ కూడా వస్తుంది ఫ్యూచర్ లో. కానీ అంతకంటే ముందు కేటీఆర్ కలుస్తారా, ఈయన అపాయింట్మెంట్ ఎందుకు ట్రై చేస్తా ఉన్నారు, ఈ రోజు సాయంత్రం కలిసేటువంటి ప్రయత్నం చేయనున్నట్టుగా తెలుస్తా ఉంది. గూడెం కాంగ్రెస్ లో ఇమడలేకపోతున్నారు. అనవసరంగా తప్పు చేశాను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేటువంటిది చెప్తా ఉన్నారు. గూడెం మైపాల్ రెడ్డిని తీసుకునేటువంటి ఆలోచన పార్టీ చేసింది అంటే ఇంకా మిగతా వాళ్ళకు కూడా లైన్ క్లియర్ అయినట్టే. సాధారణంగా పొలిటికల్ పార్టీలో ఈక్వేషన్స్ బట్టి నిర్ణయాలు మారుతూ ఉంటాయి. చూడాలి ఏం జరుగుతుందో. ప్రస్తుతం మాత్రం గూడెం కేటీఆర్ అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తున్నారు. ఆ దాదాపు హరీష్ రావు ఇప్పటికీ ఓకే చెప్పినట్టుగా ప్రచారం చేస్తా ఉన్నారు ఆయన వర్గీయులు. అంటే మైపాల్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్ లోకి వస్తాననడం, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల పట్ల బీఆర్ఎస్ శ్రేణుల్లో ఏం చర్చ ఉంది? పాజిటివ్గా ఉన్నారా? అంటే గతంలో పార్టీ వదిలిపెట్టి వెళ్ళిన వాళ్ళని మేము మళ్ళీ తీసుకోమని చెప్పి కేటీఆర్ చెప్పడం కానీ, ఆ టైంలో చాలా హార్ష్గా మాట్లాడారు పార్టీ వదిలిపెట్టి వెళ్ళిన వాళ్ళ గురించి. మరి ఒకవేళ అధిష్టానం ఒప్పుకుంటే స్థానికంగా ఆయన ఫాలోవర్స్ కానీ బీఆర్ఎస్ శ్రేణులు పాజిటివ్గా ఉన్నట్లేనా పూర్తి స్థాయిలో? సాధారణంగా పోయినటువంటి వాళ్ళ ప్లేస్ లో
వేరే వాళ్ళు యాక్టివ్ అయ్యారు అక్కడ దానికి సంబంధించినటువంటి విషయంలో. మరి ఇప్పుడు కూడా ఆదర్శ రెడ్డి అని చెప్పేసి అక్కడ పటాన్ చెరువులో బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలన్నీ ఆయనే చూస్తా ఉన్నారు. కార్యక్రమాలు కానీ, ర్యాలీలు కానీ, ధర్నాలు కానీ, సమావేశాలు కానీ గూడెం మైపాలరెడ్డి లేకపోవడంతో ఆ స్థానాన్ని ఆయన తీసుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఆయన ఇన్ఛార్జ్ గా ఉన్నారు, దానికి సంబంధించిన కోఆర్డినేటర్ గా ఉన్నాడు పటాన్ చెరువుకు సంబంధించినటువంటి నియోజకవర్గానికి. ఆయన వర్గీయులు ఆయన మాత్రం కాస్త కోపంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇట్లాంటి వాళ్ళని ఎందుకు తీసుకోవాలి? పార్టీ కష్టకాలంలో ఉంటే పార్టీని వదిలి వెళ్ళిపోయి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పుడు వాళ్ళకి అక్కడ బాగాలేదని తిరిగి వస్తే ఎందుకు తీసుకోవాలి అనేటువంటి ఒక అభిప్రాయాన్ని వాళ్ళు కూడా వ్యక్తపరుస్తా ఉన్నారు. కానీ పార్టీ హైకమాండ్ ఎట్లా నిర్ణయం తీసుకుంది? అసలు కేటీఆర్ గూడెం మైపాలరెడ్డికి అపాయింట్మెంట్ ఇస్తారా? ఇస్తే ఏం మాట్లాడతారు? తప్పైందని నేను ఒప్పుకుంటారా? ఒప్పుకుంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒకవేళ యాక్సెప్ట్ చేయాలనుకుంటే ఆయన ముందే కేటీఆర్ ప్రెసిడెంట్ సుప్రీం ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ కేసీఆర్ తో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కేసీఆర్ యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా 3 ఏళ్ళు సాధారణ ఎన్నికలకు టైం ఉంది, జనరల్ ఎలక్షన్స్ కి. ఇవంతా ఈక్వేషన్ నడుస్తా ఉంది. కానీ గూడెం మాత్రం ట్రై చేస్తా ఉన్నారు కేటీఆర్ ని కలిసి తప్పైంది, పార్టీ తప్పు నిర్ణయం తీసుకొని పార్టీ మార్పు అనేటువంటిది వివరించడానికి సిద్ధంగా ఉన్నట్టుగా అయితే ప్రస్తుతం పటాన్ చెరువు నియోజకవర్గంలో చర్చ జరుగుతుంది. ఆయన వర్గీయుల్లో ప్రయత్నం చేస్తా ఉన్నారు అపాయింట్మెంట్. కేటీఆర్ అపాయింట్మెంట్ ఇస్తారా లేదా అనేటువంటి సస్పెన్స్. హరీష్ రావు మాత్రం లైన్ క్లియర్ చేసినట్టుగా చర్చ కొనసాగుతాం. అంటే మరోవైపు కాంగ్రెస్ కి ఖచ్చితంగా బలమైన నాయకుల అవసరం ఎప్పుడు ఉంటుంది. గూడెం మైపాలరెడ్డి మంచి ట్రాక్ రికార్డు ఉన్నటువంటి నాయకుడే కదా. అలాంటి ఒక నాయకుడు ఇక్కడ దాకా వచ్చి బహిరంగంగా అలాంటి కామెంట్స్ చేసాడంటే చాలా అసంతృప్తిలో ఉన్నారు. మరి గతంలో ఎప్పుడు ఆయన అసంతృప్తిని తీర్చే ప్రయత్నం చేసినట్టు లేరు. కనీసం ఇప్పటికైనా మరి మైపాలరెడ్డితో కాంగ్రెస్ అధిష్టానం ఏమైనా మాట్లాడే ప్రయత్నం కానీ, ఎవరినైనా మీడియేటర్ని పంపించే ప్రయత్నం కానీ ఏమైనా జరగడం లేదా? మరోవైపు ఆయనతో పాటు మరొక 3-4 మళ్ళీ ఇప్పుడు పార్టీ మారే అవకాశం ఉంది అంటున్నారంటే అది ఒక రూట్ క్లియర్ చేసినట్లు అవుతుంది కదా చాలా మందికి. కాంగ్రెస్ ఏమైనా జాగ్రత్తలు తీసుకోవడం లేదా ఈ విషయంలో? అంటే నెక్స్ట్ వీళ్ళకే మళ్ళీ టికెట్ వస్తుంది ఒకవేళ కాంగ్రెస్ లో ఉంటే అనేటువంటిది నమ్మకం లేకపోవడం, ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం అని చెప్పి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు రాకపోవడం ఇదొక అంశం. అయితే ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ క్యాడర్, మొదటి నుంచి ఉన్నటువంటి కాంగ్రెస్ క్యాడర్ ఈ వెళ్ళినటువంటి బీజేపీ ఎమ్మెల్యేలను యాక్సెప్ట్ చేయట్లేదు. అసలు ఉప్పు నిప్పులా మారుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఒక్కటే కాదు, జగిత్యాలకు సంబంధించి అక్కడ జీవన్ రెడ్డి అక్కడ ఎమ్మెల్యేగా ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారో సంజయ్, ఆయన ఇద్దరి మధ్య ఉప్పు నిప్పు లాంటి పరిస్థితి ఉంది. సేమ్ ఎట్ ద సేమ్ టైం బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రస్తుతం గద్వాల ఎమ్మెల్యే, అక్కడ అట్లాంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది. ఇట్లా ఏ నియోజకవర్గం తీసుకున్నా అక్కడ ఉన్న కాంగ్రెస్ క్యాడర్ వీళ్ళని యాక్సెప్ట్ చేసే పనిలో లేరు, ఎవరు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. కాబట్టి ముందే ఇప్పుడే వెళ్ళిపోతేనే ఏదో సేఫ్ ప్లేస్ లోకి వెళ్ళిపోవచ్చు అనేటువంటి ఆలోచన ఎమ్మెల్యేలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ లో ఉపయోగం లేదు, అనవసరంగా కాంగ్రెస్ లోకి వచ్చి ఇరుక్కుపోయామనేటువంటి ఒక అభిప్రాయంతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని డైరెక్ట్ గా కలవలేని పరిస్థితి, వారికి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనలేనటువంటి పరిస్థితి, తర్వాత అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు ముఖ్యమంత్రి కానీ మంత్రులు గారు, వీళ్ళు పట్టించుకోవట్లేదు, ₹1 నిధుల విడుదల చేయట్లేదు నియోజకవర్గ అభివృద్ధికి. ఇదంతా ఒక ఎత్తు. అయితే రీసెంట్ గా స్పీకర్ ఇచ్చినటువంటి తీర్పు, వీళ్ళు టెక్నికల్ గా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే అనేటువంటి తీర్పు. సో ఎటు పాలుపోని స్థితిలో ఉంది. ముందు నుయ్యి వెనుక గొయ్యి లాంటి పరిస్థితిలో ప్రస్తుతం పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో కొద్ది మంది మాత్రం బీఆర్ఎస్ మళ్ళీ గూటికి చేరుకునేటువంటి అవకాశం ఉంది, ఆసక్తిగా ఉన్నారనేటువంటి చర్చ గత కొంతకాలం క్రితం జరిగింది. ఇప్పుడు గూడెం మైపాలరెడ్డి ఆయన డైరెక్ట్ గా ఓపెన్ అయి మాట్లాడుతూ ఉన్నారు, కార్యకర్తల ముందు నాయకుల ముందు ఓపెన్ గా డైరెక్ట్ గా ఇప్పుడు కేటీఆర్ అపాయింట్మెంటే ట్రై చేస్తా ఉన్నారు. చూడాలి కేటీఆర్ అపాయింట్మెంట్ ఇస్తారా గూడెం మైపాలరెడ్డికి లేదా. రైట్ అప్డేట్స్ ఇస్తూ ఉండండి మధు అంశానికి సంబంధించి. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద గూడెం మహిపాలరెడ్డి ఇప్పుడు కేటీఆర్తో ఇప్పటికే సమావేశం అవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. హరీష్తో మాట్లాడినట్లుగా తెలుస్తుంది. హరీష్ ఇక అధిష్టానానికి పూర్తి స్థాయిలో రూట్ క్లియర్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. మైపాలరెడ్డితో పాటు మరొక 3 లేదా 4 ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు తిరిగి బీఆర్ఎస్లో యాక్టివ్ అయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. మైపాలరెడ్డి ఇప్పటికే అన్నారు, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించండి అని వాళ్ళ అనుచరులకు పిలుపునిచ్చారు, వాళ్ళ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రచారం కూడా చేయబోతున్నట్లుగా ఇప్పటికే చర్చ జరుగుతోంది. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే మైపాలరెడ్డితో పాటు ఇప్పుడు తిరిగి రాబోయేటువంటి ఎమ్మెల్యేలు రూట్ క్లియర్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. మున్ముందు మరింత మందికి ఈ రూట్ని రెడీ చేసి పెడుతున్నారు అనేటువంటి చర్చ జరుగుతుంది. మరి ఎప్పుడు కలుస్తారు కేటీఆర్ని? మళ్ళీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలా ఉంటాయి? ఇప్పటికే కొంతమంది క్రింది స్థాయి నాయకులు అక్కడ హోప్స్ పెట్టుకున్నట్లుగా కనిపిస్తుంది.
మరి వాళ్ళకి ఏం చెప్తారు, ఎలా కన్విన్స్ చేస్తారు అనేది అయితే చూడాలి. ఖచ్చితంగా మైపాల్ రెడ్డికి చాలా ఈజీ అవుతుంది బీఆర్ఎస్లోకి తిరిగి యాక్టివ్ అవ్వడం అనే చర్చ అయితే జరుగుతుంది. మరి పూర్తి స్థాయిలో ఎప్పటిలోపు ఈ ప్రొసీజర్ అంతా అయిపోతుంది అనేది వేచి చూడాల్సిన అంశం. సో ఈ జరుగుతున్నటువంటి పరిణామాల మీద మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? ఇది కాంగ్రెస్ మరి ఈ విషయంలో ఎందుకని పెద్దగా పట్టించుకోవడం లేదు, వెళ్ళిపోతే వెళ్ళిపోనివ్వండి అన్నట్లుగా కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు అంటూ కొన్ని వార్తలు మనం వింటున్నాం. అధిష్టానం కూడా ఈ విషయంలో అంతగా సీరియస్ అయినట్లుగా కనిపించడం లేదు. సో కాంగ్రెస్ ప్లాన్ ఏంటి ఈ విషయంలో? వెళ్ళిపోయినా ఎలాగో మాకు అక్కడ బలమైన నాయకులు ఉన్నారు అన్న ఆలోచన, లేకపోతే వాళ్ళని పార్టీలో ఉంచుకొని అకామిడేట్ చేయలేక ఈ రెబల్స్గా మారి మళ్ళీ ఇబ్బంది పెడతారులే, ఇప్పుడు వెళ్ళిపోవడమే బెటర్ అని చెప్పేసి ఆలోచిస్తున్నారా? కారణం ఏదైనప్పటికీ తిరిగి బీఆర్ఎస్లోకి రావడం అనేది బీఆర్ఎస్కి ఒక పాజిటివ్ సంకేతంగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి ఈ అంశంలో? కామెంట్ చేసే ప్రయత్నించండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.